ఆయన వచ్చేసిన మీ విఆర్కే బ్లాగ్స్ చూస్తున్నారా? ఇక్కడ మొన్న గుర్తున్నాడు, షీట్లని గుర్తున్నాడు. ఏం మెయింటెనెన్స్ ఏం అర్థం కావట్లేదు. ఇది ఒక క్లీనర్తో చేయించుకుంటున్నారు, నాకు అర్థం కావట్లేదు. షీట్లు కొట్టి తీసుకోవడం, క్లీనర్ కొడితే ఉంటాయి, అసలు ఎవరు కొట్టినా అసలు మనుషులు కొడితే ఉండవు, ఈ మిషన్ కొట్టాలి. కానీ వీటని కానీ క్లీనర్ చేయించడం మెయింటెనెన్స్ వచ్చింది వరస్ట్. ఇలాంటి వ్యాన్ నా జీవితంలో లేదు, జీవితంలో. మా వ్యాన్ సాయి టెక్నో వ్యాన్ సూపర్, కొద్దిగా పొడుగు ఉంటుంది, ప్లస్ కొద్దిగా బాగుంటుంది, సీట్లు కానీ బాగుంటాయి. ఇది చూస్తుంటే వాంతిగా వస్తుంటుంది. అసలు మీరు చూడండి ఎంత వరస్ట్ అంటే వరస్ట్, మనం ఏం చేయలేం. వీడు మొన్న కొడుతున్నాడు, ఏం చేయగలం. ఇది విఆర్కే బాక్స్ వస్తుంది చూడండి. నెక్స్ట్ ఇదే ఇది కానీ ఉందే, మళ్ళా ఒక్కటైపోతే కూడా చూస్తున్నారా షీట్లు ఎలా ఉన్నాయి, వరస్ట్ కనిపిస్తుండో. అసలు బ్యాక్ వ్యూ నుంచి చూడండి, చూస్తున్నారా? మన బండి అక్కడ నిలబడి ఉంది, గుడ్డలు ఇచ్చి రావాలి ఇప్పుడు. ఇదో ఇక్కడ క్లీనర్ వ్యాను, మరో ఇంత వరస్ట్ ఎక్కడ లేని వ్యాన్, చెత్త వ్యాన్. నేను ఎక్కాను మొన్న, ఎలా సంవత్సరం నుంచి దీన్ని అనుమతిస్తున్నాడు, అర్థం కావట్లేదు నాకు. కాబట్టి చూడండి మీరే, ఈ వ్యూ చూడండి ఇంత వరస్ట్. షీట్లు కానీ మీరు చూసుకుంటే, ఎన్ని ఉన్నాయంటే చూపిస్తా చూడండి. ఇదొక షీటు, మీకు ఫస్ట్ నుంచి చూస్తే చూడండి. సీటు చూసుకుంటే ఇదొక సీటు, ఇదొక డ్రైవర్ సీటు, ఇదొక సీటు, 2, 3, 4, 5, 6 లాస్ట్ ఉంది పెద్ద సీటు. అసలుకి ఇంత చిన్న వ్యాన్, ఇంత పెద్ద వ్యాన్ అంటే ఇది వరస్ట్ కండిషన్లో కానీ నరుగులు కానీ ఎక్కలేరు. పక్కగా లైక్ కొట్టి షేర్ పెట్టి కమ్మ చూడండి. కాబట్టి నెక్స్ట్ చూద్దాం, బయటికి పోతాం, బ్లాక్ తీద్దాం, అంతా చూద్దాం. వాటికి మనం బ్యాగ్ చూసాడు ఎండకు ఇంత వేడి ఉందంటే నా కట్టుబడికేమో ఇది అసలు హైట్గా సరిపోతుంది. ఇంత వరస్ట్ సీట్లు ఆడుతుంది. నేను ఎందుకు ఇచ్చానంటే సూర్యానికి ఇంత వరస్ట్ ఇచ్చేది 4,000 నరకం, నరకం కాదు. 4,000 పర్ మంత్, 30 days పని చేయాలి, ప్రతి రోజు నరకం. మీకు బ్యాక్ వ్యూ నుంచి చూపిస్తా చూడండి. మన కొడుతున్నాడు, అది చూద్దాం. బయటికి పోవాలి, బయటికి పోయి ఎప్పుడు వస్తాము. ఇప్పుడు టైం చూసేసి వచ్చేస్తే టైం కూడా చూస్తున్నాను. టైం వచ్చేసి 10:58 అంటే దాదాపు 11 అవుతుంది ఇప్పుడు టైము. చూద్దాం మనం 12 కల్లా వచ్చే 12 కల్లా కాదు, ఇప్పుడు తొందర రావాలి. ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, బయట వాళ్ళని చూస్తే నాకు సిగ్గుపోతుంది. ఒక ½ an hourలో పోయి రావాలి. ఇప్పుడు 12 కల్లా మళ్ళీ వేసి పెడతారు కాబట్టి ఒక్కొక్క లైక్ కూడా షేర్ కూడా కనుకోండి. ఇది పబ్లిక్ ఎగ్జామ్ అయినా పోలేదు, ఎందుకంటే మనకు ఓపెన్ ఎగ్జామ్ ఉంది కాబట్టి. చూడండి ఈ బ్యాక్ వ్యూ ఇంత పర్ఫెక్ట్ కరెంట్లో. డ్రైవర్ సీట్లో చూద్దాం ఎలా ఉంటుందో. ఇంకా మొదలడమా కట్టోటికి బిడ్డగ మెట్లు చూడండి, వ్యూ ఎలా ఉంటుంది. మా ఇంటికి వచ్చే దగ్గరే, ఈ పక్కకు ఉంది కాక ఈ నుంచి మా ఇంటికి పోతున్నాము. లాస్ట్ మీకు కానొస్తుంది చూడండి, ఆ టాటర్ ఉంది కదా, ఆయన చక్కగా అవుతాం మా ఇంట్లో అండి. ఎవరైనా వచ్చే వాళ్ళు రావచ్చు, అన్నం పెడతాం, కూర నేర్చి పెడతాం. ఇది నా వర్స్ట్ కండిషన్ ఇది. కానీ దీనికి ఒక మెయింటెనెన్స్ లేదేమో లేదు. మెయింటెనెన్స్ వచ్చి తులసడం ఇవన్నీ కదండి, మొత్తం నీట్గా ఉంచుకోవడం కదండి. కలర్ వేయడం, పెయింట్ వేయడం, ఒక రేంజ్లో చేయడం, అది అంటే మెయింటెనెన్స్. ఇప్పుడు డ్రైవర్ సీట్ చూసుకుంటే కత్తరా ఇది నాకేం తెలుసు రేడు ఏముంటుంది అది. ఆ డబ్బానా చూసుకోవచ్చు, కత్తి ఉందంట ఆడ, చూద్దాము. ఏం లేదే, డబ్బులు ఏందండి, చిల్లారు చెప్పేది లేరా. నేను తాళం ఉందిరా, ఆహా స్టీల్ డబ్బా.
దీంట్లో ఉన్నాయి కత్తుంది దీంట్లో. ఏంటిది? కాబట్టి మనం వెళ్ళిపోతాం. మన గోపురం చూసుకుందాం. అనుకోకండి మనకు దూరపులో లేదు, ఏం లేదు, కాబట్టి మనం వెళ్ళిపోతున్నాం. అందరూ ఇప్పుడు టైం చూసేస్తే 11:01 అయింది. ఇప్పుడు వెళ్ళిపోతాం మేము. వెళ్ళిపోదాం. బట్టండి డిక్కులు పెట్టేది, డిక్కులు పెట్టేద్దాం.